వాక్యాన్ని విందాం. పోయిన ఆదివారం ధ్యానం చేసిన మాటల్లోనే కొన్ని మాటలు మళ్ళీ ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని ఆత్మ సహాయం చేద్దాం. ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు, యెహోరాము రాజుగా ఉన్నాడు. యెహోరాము జీవితంలో గత ఆదివారం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని పక్కనే సిరియా దేశం కూడా ఉంది. ఆ దేశాన్ని బెన్హదదు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. సిరియా దేశం కూడా, సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని తన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి, ఆ దేశ రాజు నా చెప్పు చేతల్లో ఉండాలి అని ఆలోచన కలిగి ఒకరోజు అంతఃపురంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎవరు? సిరియా దేశపు రాజు. ఏం పేరు? బెన్హదదు ఏర్పాటు చేశాడు. సైనికులను, అధిపతుల్ని తన అంతఃపురంలో పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనము రహస్యంగా ఇజ్రాయెల్ దేశ దండుపేటలోనికి వెళ్ళి ఎక్కడెక్కడైతే సైనిక స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే సైనికులు గుమికూడి ఉన్నారో మనం రహస్యంగా వెళ్ళి కాపు కాచి వారిని చంపేద్దాం, ఆ దేశాన్ని మనం పట్టుకుందాం, మన చెప్పు చేతల్లోకి తీసుకుందామని సిరియా దేశపు రాజు రహస్య సమావేశాన్ని తన అంతఃపురంలో ఏర్పాటు చేశాడు. అది ఏర్పాటు చేసి సైనికులను సిద్ధపరిచి ఇజ్రాయెల్ దేశంలోనికి పంపించాడు. వీరికి ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ సైనికులు తలదాచుకొని స్థావరంలో ఉన్నారో ఆ స్థలంలోనికే, ఆ దండు పేటలోనికే వీరు రహస్యంగా వెళ్ళి కాపు కాయడానికి తీర్మానం చేసుకొని వెళ్ళారు. వీరు అక్కడికి వెళ్ళి ఈ సిరియా దేశం సైన్యము ఇజ్రాయెల్ దేశ దండుపేటలోనికి వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా లేకుండా తప్పించుకొని వెళ్ళిపోయారు. వీటి చుట్టూ వెతికారు. మనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా, మనం చూసినప్పుడు గూఢాచార్యం చేసినప్పుడు సైనికులందరూ ఇక్కడే ఉన్నారు కదా, వారి గుడారాలు స్థావరాలు ఇక్కడే ఉన్నాయి కదా, అదేంటి మనం వచ్చిన తర్వాత వీరెవరు కనిపించట్లేదు అని మళ్ళీ తిరిగి వారు సిరియా దేశానికి వెళ్ళారు. వెళ్ళి వారు రాజుకు చెప్పారు, అయ్యా మేము వెళ్ళేలోపు అక్కడ మనం ఏ స్థావరంలోనికి వెళ్ళాలనుకున్నామో ఆ స్థావరంలో సైనికులు ఎవరు లేరు, ఖాళీ గుడారాలు ఉన్నాయి అని ఆ రాజుకు చెప్పారు. సరే కొన్ని రోజులు ఆగాక మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి కొన్ని రోజులు ఆగాక మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ కాదు మరొక స్థావరంలోనికి వెళ్దాం అని మరొక స్థావరంలోనికి వెళ్ళారు. వారు వెళ్ళేలోపు తీరా అక్కడ కూడా ఖాళీ గుడారాలు కనిపించాయి, సైనికులు ఎవరు కూడా అక్కడ లేరు. బైబిల్లో రాయబడి ఉంది, ఇలా మాటి మాటికి జరుగుచూ వచ్చెను అనంది. 1-2 సార్లు కాదు, చాలా సార్లు వీరి ప్లాన్ వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారో వీరికి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెళ్తూ ఉన్నారు. తీరేసరికి ఎవరు కనబడట్లేదు. వీరు వెళ్ళేది వాస్తవమే, వారు ఉన్నది వాస్తవమే, కానీ వీరు వెళ్ళే లోపు వారు తప్పించుకొని పోతున్నారు, కనబడట్లేరు. అప్పుడు సిరియా దేశపు రాజైన బెన్హదదు ఏం చేశాడంటే ఈసారి ఒక కోపంతో కూడినటువంటి సీరియస్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అన్నాడు, మర్యాదగా చెబుతున్నా, మనతో ఉంటూ మన మధ్య ఉంటూ ఇజ్రాయెల్ దేశాన పక్షాన ఇక్కడ కోవట్టుగా ఉంటూ
మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇజ్రాయెల్ దేశానికి చేరవేస్తుంది ఎవరు? దయచేసి వాళ్ళు ముందుకు రండి అన్నాడు. ఎవరు కోవట్టుగా ఉన్నారు? మన రహస్య సమావేశాన్ని, మనం మాట్లాడుకున్న మాటలను, మనం ఏ స్థావరానికి వెళుతున్నామో, మనం ఎక్కడ యుద్ధం చేయడానికి వెళ్తున్నామో, ఇవన్నీ కూడా ఏది మాట్లాడుకున్నామో అవన్నీ తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ దేశపు రాజుకు చెబుతున్నారు కదా, ఎవడు కోవట్టుగా ఉన్నాడు అని ఒక సీరియస్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉన్నాడు, ఎవరు 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 అని. అయితే ఆ సీరియస్ సమావేశంలో ఆ బెన్హదదు రాజు సమావేశం ఉన్నటువంటి ఒక అధిపతి లేచి, అయ్యా, ఇక్కడ ఎవరు కోవట్టులు లేరు. మనం మాట్లాడుకున్న రహస్యంగా అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలు తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ దేశ ప్రజలకి కానీ, రాజులకు కానీ, సైన్యానికి కానీ చెప్పడానికి మన దగ్గర కోవట్టులు ఎవరు లేరు. మనం వెళ్ళేలోపే వారు తప్పించుకొని పోతున్నారు కదా, మన వాళ్ళు కోవట్టులు ఎవరు లేరయ్యా, మనం యథార్థంగానే యుద్ధానికి వెళ్తున్నాం, సిద్ధపడి వెళ్తున్నాం. కానీ కోవట్టులు లేరు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన ఎలీషా. మనం రహస్యంగా అంతఃపురంలో మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా ఆయనకు తెలుసు అన్నాడు. మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఆయనకు తెలుసు. ఎవరికట? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పాస్టర్ గారైన ఎలీషాకి ఆ విషయం తెలుసు. అరే, మన అంతఃపురంలో మాట్లాడుకుంటున్నాం కదా, డోర్లన్నీ క్లోజ్ చేసి మాట్లాడుకుంటున్నాం కదా, అతి ప్రాముఖ్యమైన వారితో మనం మీటింగ్ ఏర్పాటు చేశాం కదా, బయట ఉన్నవాడికి ఎవరికి కూడా మన విషయాలు తెలియవు కదా, ఆయనకి ఎలా తెలుస్తాయి? మనము అంతఃపురంలో, మన రాజభవనంలో రహస్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుకున్న మాటలు పరాయి దేశంలో ఉన్న, పక్క దేశంలో ఉన్న ఆ పాస్టర్ గారికి లేదా ఆ ప్రవక్తకి, ఎలీషా గారికి ఎలా తెలుస్తాయి? అయ్యా, మనం మాట్లాడుకున్నది మన దేశ విషయాలు కాదు. మనం మాట్లాడుకున్నది మన దేశ విషయాలు కాదు. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నామంటే ఇజ్రాయెల్ దేశ సైనికులను సంహరించాలని, ఇజ్రాయెల్ దేశాన్ని చెరపట్టాలని, ఆ రాజును బంధించాలని, ఆ దేశం మన స్వాధీనకు రావాలని ఇజ్రాయెల్ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నాము అన్నాడు అధిపతి. అదే ఇజ్రాయెల్ దేశ ప్రజలకు వ్యతిరేకంగానే మాట్లాడుకున్నాం. కానీ అక్కడున్న పాస్టర్ గారికి ఎలా తెలిసింది అంటే, పాస్టర్ గారిలో ఏం లేదండి, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని దేవుడిగా కలిగి ఉన్నారో, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని దేవుడిగా కలిగి ఉన్నారో వారి దేవుడు యెహోవా, నీవు రహస్యమందు వారి ప్రజలకు విరుద్ధంగా మాట్లాడుకున్నా ఆయనకు అన్నీ తెలుసు అన్నాడు. నీవు రహస్యంగా, నీవు అంతఃపురంలో ఎవరికి తెలియదనుకొని తన ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నాం కదా మనం, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నాం కదా మనం. వారెవరంటే దేవుని ప్రజలు. ఆ దేశం దేవునిది, ఆ ప్రజలు దేవునికి చెందినవారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడాం. కాబట్టి వారి దేవుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా వారి దేశంలో ఉన్న దేవుని సేవకునికి తెలియచేశాడు అన్నాడు. ఎవరికి తెలియజేశారు? దేవుడు తన సేవకునికి తెలియచేశాడు. దేవుడు తన సేవకునికి
తెలియచేశాడు. దేవుడు తన సేవకునికి తెలియచేసిన సంగతి ఎవరికి తెలుసు? ప్రజలకు తెలుసా? ఇశ్రాయేలులకు తెలుసా? సిరియా దేశపు రాజులకు తెలుసా? బైబిల్లో వ్రాయబడి ఉంది కాబట్టి మనకు తెలుసు. వారు మాట్లాడుకోగానే ఆ వెంటనే దేవుడు ఎలీషాకు, ఎలీషా, పలాని ప్రాంతానికి సిరియా సైన్యం వస్తుంది, నీ ప్రజలను లేదా నా ప్రజలను వారు చంపాలని చూస్తున్నాడు, వెంటనే వెళ్ళి రాజుకు చెప్పు అంటే ఎలీషా యెహోరాము రాజుకు వర్తమానం పంపేవాడు. పలాని స్థలానికి వెళ్ళకండి, అక్కడికి సిరియా సైన్యం వస్తుంది, వారు వచ్చి మనల్ని పట్టుకోవడానికి చూస్తున్నారు అంటే ఈ యెహోరాము రాజు పాస్టర్ గారు చెప్పింది నిజమా కాదా అని ఒక ఇద్దరు వ్యక్తులను పంపించి చూసి అక్కడి నుంచి తన సైన్యాన్ని అలర్ట్ చేసేవాడు. మంచి స్థానానికి లేదా రక్షణ కలిగిన స్థానానికి వారిని తీసుకొని వెళ్ళేవాడు. ఇలా మాటి మాటికి జరుగుతుంది. బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ ఇశ్రాయేలును కాపాడువారు ఎవరు మరి? రహస్య సమావేశంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? హాయిగా వారి గృహాల్లో నిద్రపోతూ ఉన్నారు, వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారిని కాపాడువాడు మాత్రం నిద్రపోలేదు. ప్రజలు సుఖంగా సంతోషంగా తినుచు త్రాగుచు భుజిస్తూ పనులు చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆ ఇశ్రాయేలు ఎవరిని దేవుడుగా కలిగి ఉన్నారో ఆ ఇశ్రాయేలును కాపాడువాడు మాత్రం రెస్ట్ తీసుకోలేదు. ఆయన కునుకలేదు, నిద్రపోలేదు. తన ప్రజలకు వ్యతిరేకంగా, తన సేవకులకు వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో అన్ని విని వారి పక్షమున కార్యాలు చేసే దేవుడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నిలబడ్డ నాకు మీ విషయాలు ఏవి నాకు తెలియదు కదా. నాకంటే దేవుడు స్వయంగా ఏం చెప్పడు కదా. అది ప్రత్యేక విషయాలు తప్పితే, చెప్పాల్సిన విషయాలు తప్పితే, ఇదిగో వాక్యం ద్వారానే ఆయన ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు. నీవు అంతఃపురంలో విషయాలు ఒక పాస్టర్ గారికి తెలిసాయి, నీ అంతఃపుర విషయాలు ఒక సేవకునికి దేవుడు చెప్పాడు. నువ్వు అంతఃపురంలో మాట్లాడుకున్న విషయాలు దేవునికి తెలుస్తాయి. నువ్వు రహస్య సమావేశంలో మాట్లాడుతున్న విషయాలు దేవునికి తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆయన సేవకులకి, ఆయన సంఘానికి, ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ముందే తెలియచేస్తాడు. తన సేవకునికి ముందే తెలియచేస్తాడు. రహస్య సమావేశాలను బట్టబయలు చేసేవాడు నా దేవుడు. అంతరంగ విషయాలను బహిరంగంగా తీసుకొచ్చేవాడు దేవుడు ఆయన. మోషేకి విరుద్ధంగా, మోషేకు తెలియకుండా అహరోను మిరియాము మాట్లాడితేనే మోషే వినలేదు. కానీ ఎవరు విన్నారు? ఆయన సేవకులకు కానీ, ఆయన ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే, ప్లాన్లు వేస్తే ఆయన మాత్రం ఊరుకోడు. అది ఎవరైనా సరే. నువ్వు ఆయన దేవుడిగా కలిగి ఉన్నావు కదా, నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ఆయన ప్రజగా ఉన్నావు కదా, వాగ్దానం నెరవేరుద్ది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నాడు కదా. నువ్వు ఆత్మీయ ఇశ్రాయేలుడు కదా. నీకు విరోధంగా ఎవరు, నీకు మీద తిరుగుబాటుగా ఎవరు రకరకాల ప్రయత్నాలు చేసినా ఆ విషయాలన్నీ దేవునికి తెలుస్తాయి. ఇప్పుడు దేవునికి తెలిసాయి కదా, ఎవరికి చెప్పాలి? దేవుడు వెళ్ళి సైనికులు ఎవరి దగ్గర ఉంటారు? రాజు దగ్గర ఉంటారు. ప్రజలు ఎవరు ఆధ్వర్యంలో ఉంటారు? రాజు ఆధ్వర్యంలో ఉంటారు. ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్పాలి? రాజుకు చెప్పాలి, సైనికుల్ని కాపాడుకో అని.
నీ ప్రజల్ని కాపాడుకో అని, లేదా మంత్రులకి చెప్పాలి. కానీ దేవుడు సైనికులకు కానీ, మంత్రులకు కానీ, రాజుకు కానీ చెప్పలేదు, ప్రజలకు కానీ చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? ఎలీషా గారికి చెప్పాడు, దైవజనికి చెప్పాడు, పాస్టర్ గారికి చెప్పాడు. నీకు విరోధంగా ఎవరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, యెషయా గ్రంథంలో నీకు విరోధంగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధంగా ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, నీకు విరోధంగా ప్రయత్నం చేస్తుంటే, నీవు ఆయనకు ప్రజగా ఉంటే, నీ దేవుడు ఆయనే అయి ఉంటే, నీవు ఆయనకు ప్రజగా ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే నీ విషయమై వారితో పోరాడి నిన్ను అలర్ట్ చేసే దేవుడు, నిన్ను హెచ్చరించి జాగ్రత్త పరిచే దేవుడు. నీవు ఆయనకు ప్రజగా ఉంటే, నీవు ఆయనకు బిడ్డగా ఉంటే, నీవు నిజంగా ఆయనే ఆరాధిస్తూ ఉంటే, నువ్వు నిజంగా ఆయన్నే దేవునిగా కలిగి ఉంటే, ఇలా మాటి మాటికి జరుగుతూ ఉంటే, ఆ అధిపతి చెప్పాడు, అయ్యా కోవట్లు ఎవరు లేరు, వారి దేవుడు గొప్పవాడు, ఆయన అన్ని విషయాలు చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు మీడియేటర్గా పనిచేశాడు, మధ్యవర్తిగా. ఎవరెవరికి? సిరియా దేశం రాజులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఆ విషయాలన్నీ తీసుకొచ్చి పాస్టర్ ఎలీషా గారికి తెలియజేస్తాడు. మీడియేటర్ ఎవరు ఇప్పుడు? దేవుడు మధ్యవర్తిగా, దేవుడు మధ్యవర్తిగా. మనిషి కాదు ఆయన. పోనీ ఒక కులానికి దేవుడు కాదు ఆయన, ఒక మతానికి, ఒక దేశానికి దేవుడు కాదు ఆయన. ఆయన క్రియేటర్, ఒక సృష్టికర్త. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాం ఆయన. ఒక సృష్టికర్త తన ప్రజల కొరకు, తన సేవకునికి, ఆ సిరియా దేశ ప్రజలు మాట్లాడే మాటలు తీసుకొచ్చి తన సేవకునికి తెలియజేసే ఒక మధ్యవర్తిలాగా. ఎట్లా సాధ్యమైంది అది? ఎంత కేరింగ్ కలిగిన వాడు దేవుడు, తన ప్రజల పట్ల ఎంత జాగ్రత్త ఉంది ఆయనకి. నిజముగా ఆయన ఆరాధించే వారి పట్ల, నిజముగా ఆయన వాక్యానుసారంగా జీవించే వారి పట్ల ఎంత కేరింగ్ ఉందో దేవునికి. ఊరికినే ఉన్నాయా వాగ్దానాలు? కొనుక్కడో నిద్రపోడని, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దుకు రాదు అని. ఎట్లా సాధ్యమైంది అది? ఎందుకు అపాయం రాదు? అరే పక్కవాడు భూకంపం వచ్చి, నా పక్కనోడు భూకంపం వచ్చి కూలిపోతుంటే అది నాకు దగ్గర రాదా? వాడు కూలిపోయినా నీకు రాదు అంటాడు అపాయం. వాడు 10,000 మంది కూలిపోయినా నీకు అపాయం రాదు అంటాడు. ఎంత కేరింగ్ దేవునికి. ఒక మీడియేటర్గా, ఒక మధ్యవర్తిగా ఆయన సిరియా ప్రజలు మాట్లాడుకున్న, దేశ సైనికులు మాట్లాడుకున్న విషయాలు తీసుకొచ్చి ఎలీషాకు తెలియచేశాడు. ఆ మాట ఆ అధిపతి చెప్పిన తర్వాత, నేను చాలా విషయాలు చెప్పాలి అంతఃపురంలో, కానీ స్కిప్ చేస్తున్నాను. సిరియా దేశంలో దేవుని ఎరగని ప్రజలు ఉన్నటువంటి ఆ దేశంలో అంతఃపురంలో అంతమంది సైనికులు ఉండగా, ఒక అధిపతి మాత్రము వారి దేవుడు ఎలాంటి వాడో, సేవకుడు ఎలాంటి వాడో, ఒక అధిపతి జ్ఞానోదయం కలిగిన వాడిగా, గ్రహింపు కలిగిన వాడిగా, ఒక దూరదృష్టితో ఎంత చక్కని విషయాలు గ్రాహ్యం చేసుకొని మాట్లాడాడు అధిపతి, ఒక అన్యుడు. సరే, అంటే ఇప్పుడు ఎలీషా ద్వారా ఇదంతా జాగ్రత్త పడుతున్నారా అంటే, అవునయ్యా, తప్పు మనది కాదు, మనం ఎవరు కొవట్టులం కాదు, దీనికి అంతటి కారణం ఎలీషానే అన్నాడు. సరే, ఎలీషా అనే పాస్టర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకోపోండి అన్నాడు. ఎవరు?
ఇప్పుడు పోయిన వారం ఏమో యెహోరాము ఏమన్నాడు? ఎలీషా ఎక్కడో కనుక్కోండి, ఆయన దగ్గర పోయి చంపేసిరాని అన్నాడు. ఆయన ఎవరు? దేశానికి రాజు. ఏ దేశపు రాజు? ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఎవరు నమ్ముకున్నాడు? ఆయన దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న రాజుకు టార్గెట్ ఎలీషానే. దేవుని నమ్ముకొని బెన్హదదుకు టార్గెట్ నమ్ముకున్నోడికి ఎలీషానే ప్రాబ్లం, సేవకుడైన ఎలీషా. నమ్ముకొని పరాయి దేశపు రాజుకి ఎలీషానే ప్రాబ్లం. ఇప్పుడు అంటాడు అసలు దీనికి అంతటి కారణం ఎవరంటే ఎలీషానే. వాస్తవానికి ఈ భాగం ముందు చెప్పాలి, పోయిన ఆదివారం భాగం ఈరోజు చెప్పాలి. ఇతడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో బెన్హదదు, అదే ఆలోచన యెహోరాము కలిగి ఉన్నాడు. ఇతడు ఎలా ఆలోచిస్తున్నాడో దీనికి అంతటి కారణం పాస్టర్ గారే అని యెహోరాము కూడా అలాగే ఆలోచించాడు. గత ఆదివారం మనం ధ్యానం చేశాం. ఇతనికి టార్గెట్ పాస్టర్ గారే, అతనికి టార్గెట్ పాస్టర్ గారే. ఇతనికేమో చంపకుండా చేసినందుకు ఇతని టార్గెట్, కాపాడినందుకు ఇతని టార్గెట్. ఇప్పుడు యెహోరాము ప్రజలనేగా కాపాడాడు, కాపాడినందుకు ఏం చేస్తున్నాడు? ప్రతిఫలం చంపాలనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని సైనికులు చంపకుండా అడ్డుకున్నందుకు ఈ యొక్క బెన్హదదు ఏమనుకుంటున్నాడు? ఎలీషానే చంపుదాం అనుకుంటున్నాడు. సరే, ఎలీషా ఎక్కడ ఉన్నాడు కనుక్కోపోనంటయ్యా, పలాని స్థలంలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారంటే అతని శిష్యుడు ఇద్దరే ఉన్నారా ఇంట్లో. సరే, రాత్రికి రాత్రే రహస్య సీక్రెట్ ఏమంటారు? ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు. రాత్రికి రాత్రే, పగలైతే అందరూ చూస్తారని నైట్లో సిరియా దేశం సైనికులందరూ కలిసి గుర్రాల చేత, రథాల చేత ఎవరిని చంపడానికి? ఎంతమందిని? ఎలీషా ఒక్కని కొరకు సిరియా దేశంలో ఉన్న సైన్యం అంతా వచ్చింది. ఎంత సత్తా ఉండాలి ఎలీషాకి, ఎంత దమ్ము ఉండాలి. దేశ సైన్యాన్ని తన కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. అది పరాయి దేశ సైన్యాన్ని. పరాయి దేశ సైన్యం తన కాళ్ళ దగ్గరికి తన ఒక్కరిని పట్టుకోవడానికి, తన ఒక్కరిని బంధించి తీసుకుని వెళ్ళడానికి సిరియా దేశం సైన్యం అంతా గుర్రాల చేత, రథాల చేత రాత్రికి రాత్రి ఎలీషా ఇంటి చుట్టుముట్టి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు బయటికి వెళ్తాడా, ఎప్పుడు పట్టుకొని వెళ్ళిపోవాలా అని. నైట్ టైం తెల్లారింది. వేకువజామునే ఎలీషా శిష్యుడు లేచాడు. లేచి అలా డోర్ తీసి బయటికి రాగానే ఇలా చుట్టూ చూస్తే ఎటు చూసినా సైన్యమే, ఎటు చూసినా గుర్రాలే, ఎటు చూసినా యుద్ధాయుధాలే, ఎటు చూసినా రథాలే. ఆ ఒక్క ఇల్లు, ఆ ఇంట్లో దైవజనుడు ఎలీషా, ఆయన శిష్యుడు ఎలీషా గారు ఇంకా లోపలనే ఉన్నారు. తెల్లవారుజామున ఉదయాన్నే పెందలకాలు లేచి శిష్యుడు బయటకు వచ్చి చూస్తే చుట్టుముట్టు ఉన్నారు సైన్యం, శత్రు సైన్యం. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు లోపలికి. అయ్యో నా ఏలినవాడా, మన పని అయిపోయింది, ఈరోజు లాస్ట్ డే అంటే ఆయన సిచ్యువేషన్ అట్లుంటుంది. ఈరోజు చివరి రోజు మనది, ఇంకా అయిపోయింది. బయట చుట్టుముట్టారు, ఎటు మనం తప్పించుకునే అవకాశమే లేదు, తప్పించుకునే పరిస్థితి కూడా లేదు అని కంగారుగా గగ్గోలు పెడుతూ మనోడు ఏడ్చుకుంటూ కేకలు వేస్తూ శిష్యుడు వెళ్ళాడు లోపలికి. వెళ్ళి ఇలా జరిగింది. ఏం జరిగిందంటే సైన్యం అంతా ఉన్నారు, సిరియా సైన్యం అంతా మన చుట్టే ఉన్నారు, గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, కేవలం మనల్ని టార్గెట్ చేశారు అనే విషయం శిష్యుడు వెళ్ళి చెప్పగానే నింపాదిగా నిమ్మలంగా పాస్టర్ ఎలీషా గారు, అవునా, మన పక్షాన వారికంటే అధికంగా ఉన్నారులే అన్నాడు. మన పక్షమే ఉన్నవారు వారికంటే అధికులుగా ఉన్నారు, నువ్వేం కంగారు పడకు అన్నాడు.
ఎలీషా శిష్యుడు చూస్తేనేమో సిరియా సైన్యం కనబడింది, ఎలీషా చూస్తేనేమో సిరియా సైన్యం కనబడట్లేదు. ఒక ప్రతిష్ట కలిగిన దేవుని సేవకుని ఎలీషా కనులకేమో శత్రు సైన్యం కనబడట్లేదు. ప్రతిష్ట కలిగిన ఎలీషా దేవుని సేవకునితో కలిసి సహవాసం చేస్తూ శిష్యరికం చేస్తున్నటువంటి ఆ శిష్యునికేమో శత్రు సైన్యం కనబడుతుంది. దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తున్న దైవజనుడైన ఎలీషాకేమో తన పక్షమున ఉన్నవారు కనబడుచున్నారు. ఆ దైవజను దగ్గర శిష్యరికం చేస్తున్న శిష్యుడికేమేమో శత్రు సైన్యం కనబడుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ కన్నులకు ఏం కనబడుతుంది? ఎలీషా ఇంటి చుట్టూ గుర్రములు, రథములు, సైన్యము, యుద్ధోపకరణాలు, ఆయుధాల చేత శత్రువంతా చుట్టుముట్టారు ఇంటి చుట్టూ. ఆ ఇంట్లో ఉన్న శిష్యుడు వెళ్ళి చూస్తే అవన్నీ కనబడ్డాయి. ఇంట్లోంచి ఇంకా బయటికి రాలే ఎలీషా. అయ్యా, నేను బయటికి వెళ్ళి చూస్తే సైన్యం అంతా కనిపిస్తుంది, శత్రు సైన్యం మనం చంపడానికి, బంధించి తీసుకెళ్ళడానికి వచ్చారు, మన పని అయిపోయింది అని శిష్యుడు వెళ్ళి లోపలికి వెళ్ళి గారికి చెప్తే ఆయన అన్నాడు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులుగా ఉన్నారు అన్నాడు. బయటికి రాలేదు, సైన్యాన్ని చూడలేదు, వారు వచ్చారో రారో కూడా తెలియదు, వారు ఎలా ఉన్నారో చూడలేదు, శిష్యుడు నిజం చెబుతున్నాడో అబద్ధం చెబుతున్నాడో తెలియదు. లోపల నింపాదిగా చెప్పాడు, నింపాదిగా నిదానంగా కంగారు పడకుండా, పర్వాలేదులే, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అన్నాడు. శిష్యుడు కంగారు పడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చెప్పేదేమో మన పక్షాన అధికులు ఉన్నారు అంటున్నాడు. మన పక్షాన అధికులు కాదు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మనం చుట్టుముట్టారు, ఇప్పుడు మనం తీసుకుని వెళ్తారని కంగారులో ఉంటే బైబిల్లో రాయబడి ఉంది, ఎలీషా ప్రార్థన చేయగా అని ఉంది. కంగారు పడుతున్న శిష్యుని కొరకు ఎలీషా ప్రార్థన చేయగా ఏమని ప్రార్థించాడు? ప్రభువా, వీని కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. గుడ్డోడా? అతని కన్నులు లేవా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నేను చదువుతాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా దైవజుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. నా వైపు చూడండి. ఎన్ని సంవత్సరాలు అయిందో ఎలీషా దగ్గర శిష్యరికం చేయబట్టి మనకు తెలియదు. కానీ గుడ్డుడు
అనుకున్నాడు, ఇతడు కూడా తెరవబడిన కళ్ళు కలిగిన వాడు అనుకున్నాడు ఎలీషా. అరే, నాతో ఉంటున్నాడు కదా, నాతో సహవాసం చేస్తున్నాడు కదా, నా దగ్గర శిష్యరికం చేస్తున్నాడు కదా, వీడు తెరవబడిన కళ్ళు కలిగిన వాడు, వీని మనోనేత్రాలు తెరవబడ్డాయి, వీని విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి, వీడు నాలాగా తయారవుతాడు. నేను ఏలియా దగ్గరుండి ఏలియా మాదిరిగా తయారయ్యాను కదా, ఇతను నా దగ్గరుండి నాలాగా తయారవుతాడు అని ఇతని గురించి ఏ రోజు కూడా చెడుగా కానీ తక్కువ కానీ ఆలోచన చేయలేదు ఎలీషా. ఇతని కంటే శత్రు దేశంలో ఉన్న సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు చూడు, బెన్హదద్ రాజు దగ్గర. ఇతని కంటే, ఈ బుద్ధి లేని వాడి కంటే అతడు చాలా నయం. ఉపదేశంలో ఉన్నాడు, అద్భుతాలు చూస్తూ ఉన్నాడు, ఎలీషాకు సమీపంగా ఉన్నాడు, ఎలీషాతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాడు, కలిసి నివాసం చేస్తున్నాడు. కానీ వీని కళ్ళు మాత్రం గుడ్డివి. మీకు అర్థమవుతుందా? తెరవబడని కన్నులు, మనోనేత్రాలు తెరవబడలేదు, విశ్వాస నేత్రాలు తెరవబడలేదు. ఇతడు ఎంతసేపటికి తన కళ్ళతో, తన బాహ్య సంబంధమైన కళ్ళతో కనబడుచున్న పరిస్థితులను మాత్రమే చూస్తాడు. ఎలీషా కూడా ఏ రోజు కూడా ఊహించలేదు ఇతని కళ్ళు తెరవబడలేదన్న సంగతి. ఎలీషాకు కూడా అంతగా నటించాడు మరి ఎలీషా దగ్గర. ఏమండి, దేవుడే మీడియేటర్గా ఉండి పరాయి దేశంలో జరిగే విషయాలు ఎలీషాకు చెప్పే స్థాయి ఎలీషాకు ఉంది. అంతటి భక్తి ఎలీషా దగ్గర ఉంది. కానీ తన పక్కనున్నోడు గుడ్డోడని సంగతి ఎలీషాకు తెలియదు. ఇప్పుడు ఆ గుడ్డోని మాటలు పట్టుకుంటే ఇంకేమనుందా? ఏమనుందా? అయ్యో నా వెళ్ళినవాడు అన్నాడు. ఇక్కడ ఇలా రాసింది, అక్కడ పోతే డోర్లు బద్దలు కొట్టినాలే. అతని సౌండ్కి, అతని కేకలకి, అతని అరుపులకి ఆగమాగం అయిపోవాలి. పాస్టర్ గారు ముందే చచ్చిపోవాలి, అంతగా కేకలు పెట్టి ఉండొచ్చు. ఉపదేశం వింటున్న మనోనేత్రాలు తెరవబడలేదు. ప్రతిష్ట అనుభవం కలిగిన సేవకులతో సహవాసం చేస్తున్న వారి హృదయ నేత్రాలు, విశ్వాస నేత్రాలు తెరవబడలేదు. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుచున్న మాట అంటే, మీ కన్నులు తెరవబడ్డాయా? మీ కన్నులు తెరవబడితే మీకేం కనబడాలి అంటే, నీ పక్షమున నిలబడ్డవాడు కనబడాలి. నీకు వ్యతిరేకంగా వస్తున్నవాడు కాదు, నీకు వ్యతిరేకంగా వస్తున్నవారు కాదు, నీ పక్షాన ఉన్నవాడు కనబడాలి. నీ కన్ను తెరవబడితే నీకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నవారు కాదు, నిన్ను చంపడానికి నిన్ను చుట్టుముట్టిన శత్రు సైన్యం కాదు నీకు కనబడాల్సింది. నీ తెరవబడితే, నీ కన్ను తెరబడితే నీకు ఎవరు కనిపిస్తారంటే, నీ ఎవరున్నారో వారు కనిపిస్తారు. నీ కన్ను తెరబడితే నీ పక్షాన ఎవరున్నారో ఆయన కనిపిస్తాడు. ఎలీషాకు కనిపించారట, ఇతన్ని కనబడలేదు. ఇప్పుడు అరణ్యంలో హాగరు కుమారుడిని అక్కడ వేసి దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటే, దేవుడు హాగరు నీకేమొచ్చింది అని అడిగాడు. అయ్యా ఇది సంగతి అంటే, అదేంటి నిన్ను బలపరుస్తాను, సంతాన్ని ఆశ్రయిస్తాను చెప్పాను కదా అని వ్రాసిన తర్వాత చెప్పాక బైబిల్ రాయబడి ఉంది, దేవుడు హాగరు కన్నులు తెరవ చేసెను, వెంటనే అక్కడ హాగరుకు నీటి బుగ్గ కనబడేను. హాగరు గుడ్డిదా?
గుడ్డిదా హాగరు? మరి హాగరు కనులు తెరవజేసినాను అంటాడేంటి బైబిల్లో? ఎలీషా శిష్యుడు అతని కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతని కనులను తెరవజేసెను అంటే అప్పటి వరకు గుడ్డివాడా? ఎస్, ఆత్మీయ గుడ్డివాడు. దేవుని గురించి, దేవుని కార్యాలను చూడలేని గుడ్డివాడు, దేవుని గొప్పతనం ఎరగని గుడ్డివాడు, ప్రతిష్ట కలిగిన సేవకుని దగ్గర ఉన్న ప్రతిష్ట అనుభవాలను నేర్చుకొని గుడ్డివాడు, ప్రతిష్ట కలిగిన ఉపదేశంలో ఉన్న విశ్వాసంలో పెంపొందని, విశ్వాసంలో ఎదగని గుడ్డివాడు. నీకేం కనపడాలి? నీకేం కనపడాలి? అరే, దేవుడే స్వయంగా మాట్లాడుతూ శత్రువుల గురించిన రహస్య విషయాలు చెబుతూ ఉంటే పక్కనే కూర్చొని వింటున్నాడు కదా. దేవుడు ఎంత శక్తివంతుడు తనకు తెలుసు కదా. పేరుకు భక్తి చేస్తున్నాడు అంతే, పేరుకు శిష్యరికం చేస్తున్నాడు అంతే, పేరుకే దేవుని సన్నిధిలో భక్తి బరువుగా కనిపిస్తున్నాడు అంతే. నీ కన్నులు తెరబడితే దేవుని అద్భుత కార్యాలు నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. నీ కన్నులు ఇంకా తెరబడలేదు, నువ్వు ఇంకా బాహ్య నేత్రాలే కలిగి ఉన్నావు, అందరు కలిగిన నేత్రాలే కలిగి ఉన్నావు, అందరిలాగానే చూస్తూ ఉన్నావు, అందరిలాగానే ఆలోచిస్తూ ఉన్నావు. భక్తిలో కొంచెమైనా ఎదగలేదు, భక్తిలో ఒక మెట్టైనా నీలో కనబడడం లేదు పైకి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాట చదివినప్పుడు. నువ్వు ఉన్నదెక్కడా? నువ్వు మాట్లాడే మాట ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు? సాధారణంగా ఎదిగిన వాడు ఏం చెబుతాడు? వెళ్ళి, అయ్యా చుట్టూ సైన్యం ఉంది కానీ వారికంటే గొప్ప సైన్యం మన పక్షాన ఉందయ్యా అంటాడు. అవునా? పోయి ఏమంటున్నాడు? మన పని అయిపోయిందయ్యా అని చెబుతున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ చుట్టూ సమస్యలు, శత్రు సమూహం చుట్టుముట్టి ఉన్నా నీ నేత్రాలు తెరబడితే నీ పక్షాన ఉన్నవాడిని కనిపిస్తాడు. ఇప్పుడు అంట పట్టణం చుట్టూ ఎవరున్నారు? సైన్యం అంతా చుట్టుముట్టింది. చుట్టూ సైన్యం చుట్టుముట్టింది కదా. ఎలీషా ఎక్కడున్నాడు కదా. ఎలీషా ఇతని కొరకు ప్రార్థన చేయగా ఇతని కళ్ళు తెరవబడ్డాయి కదా. తెరవబడినప్పుడు అంట ఏం కనబడింది అతనికి? ఎవరి చుట్టూ? ఎలీషా చుట్టూ. ఎలీషా చుట్టూ మాత్రమే చూశాడు, ఇతని చుట్టూ చూసుకోలే. ఎలీషా చుట్టూ అంటే ఇతనికి సత్తా లేదు, దమ్ము లేదు, ప్రతిష్ట లేదు, విశ్వాసంలో ఒక మెట్టు ఎదగలేదు. ఎలీషా దయాదాక్షుల మీద బండి కొనసాగిస్తున్నాడు. ఇతని కళ్ళు తెరవజేసినప్పుడు ఎలీషా చుట్టూ అగ్నిరథములు, పర్వతాలు ఉన్నట్టుగా అతడు చూశాడు కదా. పట్టణం చుట్టేమో శత్రు సైన్యం చుట్టుముట్టుంది కదా. ఇప్పుడు వారు ఎలీషా దగ్గరికి రావాలంటే ఎవరిని దాటుకొని రావాలి? ఎవరిని? ఎవరు అగ్నిరథాలు? మళ్ళీ చదవండి 17వ వచనము. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవచేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండినుట చూచెను. ఎవరి చుట్టూ? ఎలీషా చుట్టూ. అంతకుముందు అతడు ఏం చూశాడు? పట్టణం చుట్టూ. ఇప్పుడు ఆ పట్టణం ఉన్న సైన్యము ఎలీషా దగ్గర రావాలంటే మొదటగా ఎవరు దాటుకొని రావాలి? ఎలీషా చుట్టూ ఉన్న అగ్నిరథాలను దాటుకొని రావాలి. ఆ అగ్నిరథాల ప్రాకారమే దేవుని హస్తం.
నీ నేత్రాలు తెరవబడితే నీ చుట్టూ ఎవరున్నారో, నీ చుట్టూ ఏ కాపుదల ఉందో, నీ చుట్టూ ఎవరు అగ్నిరథాలు పెట్టారో ఆయన మీకు కనబడతాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడినంత వరకు మీ జీవితాలు అద్భుతాలు జరగవు. నువ్వు సమస్యను చూస్తున్నావు, సమస్యకు మించినటువంటి దేవుని గొప్ప కార్యాన్ని చూడట్లేవు. నువ్వు చుట్టూ ఉన్న వాటిని చూస్తున్నావు, కానీ వాటికంటే ముందు నీ చుట్టూ దేవుడు ఉన్న సంగతి చూడట్లేవు. నువ్వు దూరంగా చూస్తున్నా, చుట్టూ ఉన్న సమస్యలు నీకు కనిపిస్తున్నాయి, కానీ నీ చుట్టూ దేవుడు ప్రాకారంగా ఉన్న సంగతి నీకు తెలియట్లే. అవి నీ దగ్గర రావాలంటే మొదటిగా దేవుని ప్రాకారాన్ని దాటుకొని రావాలి కదా. అది నీకు తెలియదు కాబట్టి, నువ్వు చూడట్లే కాబట్టి. ఇప్పుడు హాగరు కళ్ళు తెరవలేనంత వరకు ఎలా ఉంది? హాగరు అక్కడే తిరిగింది కదా. ఆదికాండం 21వ అధ్యాయంలో హాగరు అరణ్యంలో ఉండి నీళ్ళ కోసం వాడు తిరిగిందా, తిరగలేదా? నీళ్ళు కనబడ్డాయా? కనబడలేదు. అక్కడే తిరిగింది కదా, ఏడుస్తూ తిరిగింది కదా. దాహం తీరిందా? దాహం ఏం కనబడుతుంది? బాటిల్లో వాటర్ అయిపోయాయి. పిల్లోడికి దాహం వేస్తుంది, వాడు ఏడుస్తూ ఉన్నాడు, చచ్చిపోయేలాగా ఉన్నాడు. చూస్తే ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి అతను అక్కడ చెట్టు కింద పడేసింది. ఈమె ఒక చెట్టు చాటుకి వెళ్ళింది, దూరంగా వెళ్ళింది, అక్కడక్కడే తిరిగింది, సెర్చ్ చేసింది, వెతికింది, కానీ నీళ్ళు కనబడలేదు. నీవు కూడా వెతుకుతావు, కనబడవు. ప్రయత్నం చేస్తావు, కార్యం జరగదు. కారణం ఏంటి? నీ కళ్ళు. సరే, ఆ కళ్ళు తెరవగానే ఎక్కడున్నాయి వాటరు? 21వ అధ్యాయం ఆదికాండం, స్పీడ్గా 21వ అధ్యాయం 10వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ముందు కన్నులు తెరవక ముందు నీళ్ళ ఊట కనబడలే. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత నీళ్ళ ఊట కనబడింది. ఎక్కడ కనబడింది? ఆమె ఎక్కడైతే వెతికిందో, ఎక్కడైతే ఆడికిడి కంగారు పడి తిరిగిందో అక్కడనే కనబడింది. నీ కళ్ళు తెరబడితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా కళ్ళు తెరువు. ఏ ప్రార్థన? ప్రభువా తెరవబడిన కన్నులు నాకివ్వయ్యా, నా మనోనేత్రాలు తెరవయ్యా అని ప్రార్థన చేయాలి. ఎందుకు వాగ్దానాలు మీ జీవితం నెరవేరట్లేవంటే, అసలు మీ పక్షాన మీ ప్రాకారంగా ఎవరున్నారో మీకు తెలియట్లే. ఏవో ఈ గుడ్డోళ్ళలాగా. ఎవరు? ఎలీషా శిష్యుడు. సిగ్గు అనిపించింది అతను చూస్తే, చాలా షేమ్ అనిపించింది. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఎలా మాట్లాడొచ్చు ఎలీషా తోటి? ఎలీషా, సిరియా దేశంలో ఒక రహస్య సమావేశం జరిగింది. దాంట్లో బెన్హదదు రాజు ఇలా మాట్లాడుతున్నాడు, పలానా దండుపేటకు వస్తాడట, కాబట్టి నువ్వు వీళ్ళని ఎలర్ట్ చేయి, జాగ్రత్త పరచు అని దేవుడు స్వయంగా వచ్చి ఎలీషాకు చెప్పాడట. దేవుడు స్వయంగా ఎలీషాకు చెప్పాడట. అలాంటి వ్యక్తి దగ్గర ఉన్న ఈ వ్యక్తికి గుడ్డోళ్ళలాగా ఎంతకాలం భక్తి చేస్తాడు? ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా నేను ముగిస్తున్నాను. చూశాడా? చూసిన తర్వాత ఏం జరిగింది? బయటకు వచ్చి చూస్తే, మళ్ళీ గుడ్డోడు చూస్తే, కళ్ళు తెరవడిన తర్వాత కనిపించాడు కదా. చూస్తే ఆ చుట్టూ ఉన్న సైన్యం, సిరియా దేశ సైన్యం మెల్లమెల్లగా ఎలీషా దగ్గర రావడం ప్రారంభించిందంట. ఇప్పుడు దూరంగా ఉన్న సైన్యం ఎక్కడికి వస్తుంది? దగ్గరికి వస్తుంది. ఇక ఈ గుడ్డోడు జీవితంలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంది ఇది? తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ పర్వతాలు కనిపించాయి, ఇప్పుడు ఎలీషా నేనే కనిపిస్తున్నాం. అంతే కదా, ఎలీషా నేనే కనిపిస్తున్నాం. చూస్తూనే వాళ్ళు బహు గొప్ప సైన్యం వస్తుంది. ఇప్పుడు ఎలీషా గేమ్ స్టార్ట్ చేశాడు.
వస్తున్న వాళ్ళందరినీ గుడ్డివారిని చేయ అన్నాడు. ఈ గుడ్డోని కళ్ళు తెరిచాడు, వాళ్ళని గుడ్డోళ్ళని చేయమన్నాడు. వస్తున్న సైన్యం అందరినీ గుడ్డి వాళ్ళని చేయ ప్రభువా, వారిని అంధత్వంతో మొత్తయ్యా అన్నాడు. వారికి అంధత్వం కలగచేయ అన్నాడు. రథాలు గుర్రాలు వేసుకొని ఎలీషాని బంధిద్దామని వచ్చి కొంచెం దూరం రాగానే కళ్ళు కనబడట్లేవు, ఎక్కడో అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు తెరవబడిన గుడ్డోడు ఎలీషా కలిసి, ఎక్కడికి వస్తున్నారు మీరంటే, ఎలీషాను బంధించడానికి వస్తున్నాం. వాళ్ళందరూ గుడ్డోళ్ళు కదా, కనిపించట్లేదు కదా. సరే ఎలీషా ఎక్కడున్నాడో మీకు చూపిస్తారా దారి అని ఎలీషా తన శిష్యుడు ఆ వేల సైన్యానికి దారి చూపించుకుంటూ వాళ్ళ ముందు వీళ్ళెనక, వాళ్ళ ముందు వీళ్ళెనక, వాళ్ళ ముందు వీళ్ళెనక, ఒక ప్రతిష్ట కలిగిన దైవజనుతో, ఒక అభిషక్తున్న దైవజనుతో బంధించడానికి వచ్చిన వారితో ఒక గేమ్. సైన్యమంతా తీసుకొని పోయి చుట్టూ ఇశ్రాయేల్ సైన్యాన్ని నిలబెట్టి నడి మధ్యలో సిరియా నిలబెట్టేసి, ప్రభువా వీరి కళ్ళు తెరవయ్యా అన్నాడు. కళ్ళు తెర చూస్తే ఇప్పుడు చుట్టూ ఎవరు సైన్యం, మధ్యలో ఎవరు ఉన్నారు, సిరియా సైన్యం. అప్పుడు ఈయన కత్తి పట్టుకొని, ఎవరైనా ఇజ్రాయెల్ దేశపు రాజు యెహోరాం కత్తి పట్టుకొని, ఈయన పెద్ద రాజులాగా వచ్చేసి ఏం చేయమంటే, చంపేనా వీళ్ళని మొత్తం చంపేస్తంటే, వద్దొద్దు వారికి భోజనం పెట్టి పంపి అన్నాడు. ఎవరికి? సిరియా సైన్యానికి భోజనం పెట్టి పంపియు అని పాస్టర్ గారు చెప్తే వారికి భోజనం పెట్టి పంపించెను అని. ఈ వాక్య భాగంలో గమనిస్తే, ఒక తెరవబడిన నేత్రాలు కలిగిన వాడు ఎలాగైనా దేవుని చేత కార్యాలను చేయించగలడు. చూస్తే ఇటు ఇశ్రాయేల్ సైన్యం కనిపిస్తుంది, సిరియా సైన్యం కనిపిస్తుంది, వీళ్ళు గుడ్డోడు కనిపిస్తున్నారు, వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు. దేవుని సైన్యం కనిపిస్తుంది, దేవుని అగ్నిపర్వతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఎలీషా పక్షాన, ఎలీషాకు ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు ఎలీషాకు ప్రాకారంగా ఉన్న సంగతి ఎలీషా నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ఎలీషాకు తెలుసు. ఆ అద్భుతాన్ని దేవుడు చేశాడు. నీ నేత్రాలు తెరబడితే, నీ నేత్రాలు తెరబడితే, నీ కన్నులు తెరబడితే అద్భుతాన్ని నీ కళ్ళ ముందు చూస్తావు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, సమాధాన పడ్డారు. సమాధానం పడిన తర్వాత కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు ఈయన యెహోరాం? ఏం చేశాడంటే, లేదు అప్పుడు వచ్చిన సైన్యాన్ని నువ్వు చంపుతుంటే చంపనీయలేవు, వారికి భోజనం పెట్టి పంపించమన్నావు కాబట్టి ఈ కీడంతా నీ ద్వారా వచ్చింది కాబట్టి నిన్ను చంపుతాను పోయాడు. అదే పోయిన ఆదివారం మనం ధ్యానం చేశాం. వచ్చిన వాళ్ళని చంపకుండా ఏం చేసావు? భోజనం పెట్టి పంపి అన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు, చుట్టుముట్టారు. అసలు ఆ రోజు చంపేస్తే మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు కదా. అసలు వీళ్ళని చంపనీకి రాలే కదా వాళ్ళు. ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? మొదటగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా వారిని క్షమించి కనికరించి వారికి భోజనం పెట్టి పంపించాడు. ఇప్పుడు ఈ యెహోరాం అంటాడు, లేదు ఆ రోజు నువ్వు చంపకుండా చేశావు కాబట్టి ఈరోజు మళ్ళీ వచ్చారు కాబట్టి ఈ కీడంతర కారణం నిన్ను చంపేస్తా అన్నాడు. అదే ఆ గుడ్డుని మాటలు పట్టుకొని ఎవరు? యెహోరాం దగ్గర ఒక అధిపతి ఉన్నాడు కదా, చేతి మీద అనుకున్నాడు. నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. మీ కన్నులు తెరవబడాలి, మీ నేత్రాలు తెరవబడాలి, మీ విశ్వాస నేత్రాలు తెరవబడాలి. మీ చుట్టూ ఉన్న సమస్యను, శత్రు సైన్యాన్ని చూడకండి, వారికంటే ముందు నీ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని చూడండి. అది ఎప్పుడు చూడగలుగుతావు అంటే నీ నేత్రము తెరబడినప్పుడు. అందరితో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తున్న అందరూ కూడా ఏకీభవిద్దాం. మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, అద్వితీయుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. నీవు గనుడవు, ఘనమైన నామము కలిగిన దేవుడవు.
నాయన మీ ఉన్నత నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ పునరుత్థానపు దినమున ఈ రీతిగా మీ పరిశుద్ధమైన నామాన్ని కీర్తించి నీ నామాన్ని మహిమపరచడానికి నీ కృపాసనము యొద్దకు చేర్చబడడానికి మీరు ఈ మంచి సమయమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి వాక్య పరిచర్య ద్వారా అయా దైవజనుడైనటువంటి ఎలీషాను అతని యొక్క పనివాణిని మా ముందు పెట్టి మీరు మాతో మాట్లాడిన నీ మాట కొరకు స్తుతిస్తుంటున్నాం. ప్రభువైన దేవా నీకు వందనాలు. ఇదిగో నీతో సహవసిస్తున్నటువంటి ఎలీషా నాయనా నీకు వందనాలు ప్రభా. జీవము కలిగినటువంటి నిన్ను ఆరాధిస్తున్నటువంటి దైవజనుడు ఏ విధమైనటువంటి విశ్వాస నేత్రములు కలిగిన వాడిగా ఉన్నాడు అని నీవు మాతో మాట్లాడుతున్నావు ప్రభా. ఇదిగో నా తల్లి దైవ సేవకులకు సమీపముగా అయా ఉన్నత ఉపదేశంలో నిలవబడినప్పటికీ నీవు దర్శిస్తున్న ప్రతి పర్యాయం ప్రభా నీ మాటలు వింటూ దర్శింపబడుతున్నటువంటి వాడు పనివాడు అయినప్పటికీ ప్రభా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఆపత్కాలమున నాయన ఇదిగో విశ్వాసంతో చూడలేని గుడ్డివాడిగా నిలువబడ్డాడు. విశ్వాసపు నేత్రాలు లేనివాడిగా ఉన్నాడు నాయన. అంధత్వము చేత ఉన్నాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అనేక దినములుగా నీ రక్షణ ఆనందమును అనుభవిస్తూ నీ సన్నిధికి వస్తున్నటువంటి మేము, బలి అర్పించుటకు సిద్ధపరచబడుతున్నటువంటి మేము, ఉపదేశంలో నాటబడినటువంటి మేము ప్రభా నీకు వందనాలు. ఇదిగో నాయన నేత్రములు తెరవబడినటువంటి వారిగా నటించే వారిగా ఉన్నామేమో అని నీవు మాతో మాట్లాడుతున్నావు నాయన. ఒకవేళ మా నేత్రములు తెరవబడినవైతే అయ్యా, మా భక్తి అయ్యా తెరవబడిన నేత్రములు కలిగినదైతే, మా విశ్వాసము తెరవబడినదైతే నాయన అనేకమైన కార్యములు మా కన్నులారా మేము చూచేది నాయన. అయితే నా తండ్రి ఇదిగో మా విశ్వాస జీవితములో మా బ్రతుకు ప్రయాణములో తండ్రి కార్యములను కనుగొనలేని వారిగా ఉన్నాము. నీవు మా నిమిత్తము సిద్ధపరిచిన మేలును చూడలేని వారిగా ఉన్నాము అయ్యా. కారణం ఇంకా మా నేత్రములు తెరవబడలేదు అంటున్నావు. దేవానికి స్తోత్రము నాయన. ఈ దినము నీ వాక్యము ద్వారా దర్శింపబడినటువంటి మేమందరము కూడా అయ్యా క్షమించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు. మేమున్న చోటనే నీ అద్భుతమైన కార్యమును కనుగొనున్నట్లుగా, నిలవబడిన చోటనే ప్రభా మీ యొక్క సన్నిధిని అనుభవించున్నట్లుగా, అయ్యా నిలిచి ఉన్న చోటనే నీ కార్యమును మేము చూచున్నట్లుగా దేవా అయ్యా నీకు వందనాలు. మా నేత్రములు తెరవబడాలి, మా కన్నులు తెరవబడాలి, మీ కార్యములు మేము కన్నులారా చూడాలి, అట్టి కార్యములు హృదయపూర్వకంగా అనుభవించాలి, అట్టి కార్యముల గుండా మేము సాగిపోవాలి దేవా. ఈ నూతనమైన సంవత్సరం 2వ పునరుత్థానపు ఆరాధన అయ్యా నీకు వందనాలు. ఇంకా భవిష్యత్తు మాకున్నది నాయన. ముందు అనేక దినములు నీ సన్నిధిలో గొప్ప గొప్ప కార్యములు మేము పొందుకొనై ఉన్నాము. అయితే నా తండ్రి వాటిని చూడగలిగిన నేత్రములు ఇవ్వండి ప్రభా. మా నిమిత్తము నిలువబడిన, మా నిమిత్తము నీవు సిద్ధపరిచిన, మా నిమిత్తము నీవు సమకూర్చినటువంటి సైన్యమును, సహాయమును ప్రభువా అయ్యా గొప్ప కార్యములను మేము చూచున్నట్లుగా మా యొక్క అందరి నేత్రములను తెరువుమని ప్రార్థిస్తూ, నా నేత్రములు తెరువు నాయన. వాక్యమైన ప్రతి వారి నేత్రములు తెరువు ప్రభు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి నేత్రము తెరవబడాలి దేవా. మీరు సహాయం చేయండి. ఆత్మీయంగా ఎవ్వరు గుడ్డివారిగా ఉండవద్దు నాయన. అయ్యా నీకు స్తుతి కలుగునుగాక. మేము ఆత్మీయ పురోగతిని కలిగిన వారిమిగా అనేకమైన గొప్ప కార్యములను నా తండ్రి తెరవబడిన నేత్రములు గలవారిమై చూచుదుముగాక. తెరవబడిన నేత్రములు గలవారిమై చూస్తూ వాటిని అనుభవించుదుముగాక. ఆమేనని పలికే దైవమా నీ ఉన్నత నామాన్ని స్తుతిస్తూ ఈ వాక్యానుసారమైన జీవితము మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలను ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము వాక్యముని తీర్మానం చేసుకొని ప్రభువా ఏ బిడ్డైతే నీ సన్నిధిలో నా నేత్రం తెరువే అని ప్రార్థించిందో అలా ప్రార్థించి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని అని రాకడ వరకు సదాకాలం తోడయండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది గ్రంథకుడి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.